బంగారం మీద బురద చల్లినంత మాత్రాన దాని మెరుపు తగ్గదు. సంస్కారం లేని వ్యక్తులు నీ గురించి ఏం మాట్లాడినా నీ విలువ అస్సలు తగ్గదు. కంటికి కనిపించని గాయాలు చాలా బాధ కలిగిస్తాయి. కొందరు వెలుగును చూడటం ప్రారంభించినప్పుడు చీకట్లో తమతో ఎవరున్నారో మర్చిపోతుంటారు. ఎంత ఖరీదైన చెప్పులేసినా గడప బయటే వదిలేయాలి. చెప్పుడు మాటలు కూడా అంతే, చెవి దగ్గరే వదిలేయాలి. అప్పుడే ఇల్లు, జీవితం ప్రశాంతంగా ఉంటాయి. సరైన సమయం కోసం ఎదురు చూడకండి. మీరు మొదలు పెడితే అదే సరైన సమయం అవుతుంది. అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అడుగులనే కాదు, అలసటను కూడా లెక్క పెట్టకూడదు. సమస్యలను సమస్యలుగా చూడకు, అవకాశాలుగా చూడటం నేర్చుకోవాలి. జీవితంలో ప్రతి క్షణం ఆస్వాదించండి. చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతతో ఉండండి. నియంత్రించలేని వాటి గురించి ఆందోళన చెందొద్దు. తెలిసిన దానికన్నా తక్కువ మాట్లాడు, కలిగి ఉన్న దానికన్నా తగ్గి కనిపించు. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెడుతుందో అదే నీ జీవితం మారటానికి కారణమవుతుంది. నువ్వు చేసే మంచి పని ఎంతమందికి తెలుస్తుందన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరి వెనకే ఉంటారు. నువ్వు వెళ్ళాల్సిన దారి ఏదో కనుక్కోవాలి. అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. పరిస్థితుల కన్నా గొప్ప పాఠశాల లేదు, పొరపాట్ల కన్నా గొప్ప పాఠ్యాంశం లేదు. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం వ్యర్థమవుతుంది, భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. కొందరికి అందనివన్నీ అందంగాను, అందినవన్నీ అలుసుగాను కనిపిస్తాయి. నీకు సాయం చేయటానికి రాని వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వారి వల్లనే సొంతగా పనిచేయటం నేర్చుకోగలుగుతారు. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి, విలువ తెలిసిన వాళ్ళను వదులుకోకండి. ఏదైనా సాధించటానికి సాధన చేయాలి, వాదన కాదు. గెలుపు ఒక్కటే మనిషి లక్ష్యం కాదు, విలువలు గల వ్యక్తికి ఎదగటం కూడా ముఖ్యమే. చేసిన ప్రయత్నం విఫలం కావచ్చు, కానీ నేర్చుకున్న పాఠం ఎప్పటికీ విఫలం కాదు. భవిష్యత్తు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళని మీరు మర్చిపోవాలి. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవటంలోనే నీ గొప్పతనం ఉంది. ప్రతిదీ మనసులో ఉంచుకుంటే జీవిత విషమంగా మారుతుంది. కొన్నిటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసినప్పుడే జీవితం సరదాగా మారుతుంది. సానుకూల దృక్పథం ఉన్నవారికి కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి, కానీ వారు వాటికి తమ మనసును పాడు చేసే అవకాశం ఇవ్వరు. పుస్తకాలు ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ప్రపంచాన్ని మార్చగలిగే మనుషులను తయారు చేస్తాయి. అనుభవం, జ్ఞానం ఒక తరం నుంచి మరొక తరానికి అందించే సాధనమే పుస్తకం. ఆయుధం పదునైందైతే శత్రువుని గెలవచ్చు, ఆయుధం ఆలోచన అయితే మనసుని గెలవచ్చు, ఆయుధం అనుభవం అయితే విజయాన్ని పొందొచ్చు, పుస్తకం నీ ఆయుధం అయితే ప్రపంచాన్ని గెలవచ్చు. ఇతరులను గౌరవించే వ్యక్తే గౌరవానికి అర్హుడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న దానినే ఇతరులకు ఇవ్వగలరు. కష్ట సుఖాలు అనేవి సీజన్ వంటివి. మీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వచ్చిపోతాయి. ఓర్చుకోవటం అలవాటు చేసుకోవటమే మీ పని. దుమ్ము ఎంత ఎత్తు లేచినా ఆకాశాన్ని కమ్మేయలేదు. గొప్పవాళ్లపై నింద కూడా అలాంటిదే. బలాన్ని బాధ్యతగా గుర్తించి తనతో ఉన్న వాళ్లను లక్ష్యం వైపు నడిపించడమే నిజమైన నాయకుడి లక్షణం. ప్రశాంతంగా ఉండి ఎంతో కష్టపడి సంపాదించుకుంది కోపంలో ఒక్క క్షణంలో పోగొట్టుకోవద్దు. అది సంపదైనా గౌరవమైనా. ఎలాంటి పరిస్థితుల్లోనూ సోదరులను దూరం చేసుకోవద్దు. సోదరుడి అండతో రాముడు గెలిచాడు. తన సోదరుని దూరం చేసుకుని రావణుడు ఓటమి పాలయ్యాడు.
ప్రారంభించడానికి ముందున్న క్షణమే ఎప్పుడూ అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి మొదలు పెడితే భయం క్రమంగా మాయమవుతుంది. ఏదైనా మొదలు పెట్టడానికి మోటివేషన్ ఉంటే సరిపోవచ్చు, కానీ కడవరకు నిలబడాలంటే బలమైన సంకల్పం ఉండాలి. అసాధ్యం అనిపించిన కలనే కనండి, అదే నిన్ను అసాధారణంగా మారుస్తుంది. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని మోసం చేసేవారిని గుర్తించడం కష్టం. మీ నుంచి వారు కోరుకున్నది లభించినప్పుడు మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది. సున్నితమైన హృదయాలకి జీవితం అత్యంత కఠినమైన పాఠాలు నేర్పుతుంది. మీ సొంత ఆలోచనల భారం కన్నా మిమ్మల్ని మరేది ఎక్కువగా నాశనం చేయదు. సరైన సమయంలో ఇవ్వని మద్దతు గెలుపును కూడా ఓటమిగా మార్చగలదు. తన కన్నీళ్లను తన చేతులతోనే తుడుచుకున్న వ్యక్తి జీవితంలో చాలా బలవంతుడవుతాడు. జీవితంలో ప్రతి పరిస్థితి తాత్కాలికమే. పరిస్థితులు బాగున్నప్పుడు పూర్తిగా ఆస్వాదించండి. ప్రతికూలంగా ఉన్నప్పుడు మంచి రోజులు రాబోతున్నాయని గుర్తించండి. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలనే గుణం కేవలం డబ్బు ఉంటేనే రాదు, అది మీ వ్యక్తిత్వంలో ఉంటుంది. రేపేమవుతుందోననే భయంతో కన్నా రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యంతో ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అనుభవం వయసుతో కన్నా పరిస్థితుల నుంచి ఎక్కువ వస్తుంది. మంచి సమయాల కన్నా చెడు సమయాలే మనిషికి ఎక్కువ నేర్పిస్తాయి. జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. అర్థం చేసుకునే మనసున్న చోట వివరణ అక్కర్లేదు, లేని చోట ఇచ్చినా లాభం లేదు. ఎంత కష్టం వచ్చినా శత్రువు ఎదుట కంటతడి పెట్టకూడదు, ఎందుకంటే శత్రువుకు అదే పెద్ద అవకాశం అవుతుంది. చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. చిన్న అవమానం జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. జేబులో డబ్బు ఉంది, చేతికి గడియారం ఉంది. ఖర్చవుతున్న డబ్బును బట్టి ఎంత మిగిలిందన్నది తెలుస్తుంది, కానీ సమయం ఎంత మిగిలిందో ఎప్పటికీ తెలియదు. బంధంలో ఒకవైపు నుంచి తలుపు మూసేస్తే అక్కడే కూర్చొని బాధపడొద్దు. ఆ తలుపుని ఇరువైపుల నుంచి కూడా వేయవచ్చని వారికి అర్థమయ్యేలా చెప్పండి. నిజాయితీ అనేది చాలా విలువైన బహుమతి. చౌకబారు మనుషుల నుంచి దాన్ని ఆశించవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.